ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు ఎక్కువ వాళ్ళ పరిపాలన అంతా దేని మీద ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలని చేస్తున్నారు పాపం. ఏది ఫ్రీగా ఇస్తే వేస్తారు ఓట్లని. అందువల్ల మనం కేర్ఫుల్ అయిపోవాలి. మెడికల్ ఫీల్డ్లో వైడ్ ఓపెన్గా ఉన్నది, వైడ్ ఓపెన్ ప్రపంచం. నర్సెస్కి, టెక్నాలజీస్కి అదేమన్నా గవర్నమెంట్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారా, రెసిస్ట్ చేశారా? చక్కని హై స్టాండర్డ్స్ ఒక సాఫ్ట్వేర్ అయినా ఏమున్నది భారతదేశం వాళ్ళు ఎన్నో ఫీల్డ్స్లో వెళ్ళారు. ఇవాళ విషయం చెప్తుందా, ఫిలిప్పీన్స్ అనే దేశం మీకు తెలుసు, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేరు, ఎయిర్లైన్ పైలట్స్ లేరు, మెడికల్ కొద్దిగా ఉన్నారు. ఎక్కువ వాళ్ళు కేర్ గివర్స్గా వెళ్తున్నారు యుఎస్ఏకి. జీతాలు ఏం తక్కువ లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంతో వాళ్ళకి అంతే, కొద్దిగా తగ్గి కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఓవర్స్. సో ఏంటి మనం చేసేది ఏంటి? తప్పకుండా మన మీద కన్ను వస్తుంది. వాళ్ళు అంటారు, దానికి మనం ఎదుర్కోలేం. మన గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? ట్రంప్ కూడా చేసేది ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ, ట్రేడ్ టాక్స్ వీటి మీద భారతదేశం మీద ప్రెషర్ తేవటానికి. భారతదేశం కూడా ఏమంటుంది, మనతో వాణిజ్య టాక్స్లో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేయటం, సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్, అది ట్రేడ్. అది మన వాళ్ళు, మన గవర్నమెంట్ అది ఎంఫసైజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే ట్రేడ్ డీల్లో అది ఫిగర్ అవుతుంది. నువ్వు ఊరుకనే సామాను కాదు పంపించేది, ఇంపోర్ట్ చేసేది మనుషుల్ని, వాళ్ళ స్కిల్ని పంపిస్తున్నాం. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, అది కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ట్రంప్ ప్రెషర్ తీసుకొస్తున్నాడు. భారతదేశం మనం ఏదో రిక్వెస్ట్ చేస్తామని మన గవర్నమెంట్ పట్టించుకోకుండా అతనితో మేనేజ్ చేయాలి. కానీ ఆఖరిగా చెప్పేది ఏంటంటే, బరాక్ ఒబామా చేయలేదా? మీరు అడగండి, అక్కడ ఎంతమంది వీసా సడన్గా ఎంబసీకి వెళ్ళి స్టాంప్ కొట్టుకునే టైంలో ఆ ముద్ర లేదు, ఆ పేరు కరెక్ట్గా లేదు, ఎంతమంది క్యాన్సిల్ చేశారు? లక్షల మందిని క్యాన్సిల్ చేశారు. ఎవరైనా మాట్లాడారా? ఇవాళ ట్రంప్ ఏంటంటే ఓపెన్గా మాట్లాడేస్తాడు. వాళ్ళు మిగతా బరాక్ ఒబామా యాంటీ ఇండియన్ క్వాయిట్గా చేసేవాడు. భారతదేశం వచ్చాడు, మీ ఫుడ్ చాలా బాగున్నది అనగానే ఇక్కడ మిగతా వాళ్ళంతా మర్చిపోయారు. ట్రంప్ను మనం మేనేజ్ చేస్తారు మన ప్రభుత్వం, మనం మేనేజ్ చేసుకోవాలి. మా అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ చేయకూడదు, కనపడకూడదు, ఈ కుట్రలు చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. వాళ్ళకి కనుగొడుతుంది. సతీష్ గారు